పరిశుద్ధ నామ స్తోత్రము. ఈ యొక్క ఉదయకాల సమయంలో మీకు అందరికి కూడా వందనాలు చెల్లిస్తున్నాను. ఈరోజు ధ్యానానికై ఎంచుకున్న వాక్యము కీర్తనలు 119వ కీర్తన 105వ చరణాన్ని చదువు. నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగునై ఉన్నది. ఇక్కడ చదివిన వాక్యము మనము రెండు చూస్తున్నాం. ఒకటి దీపాన్ని చూస్తున్నాము, రెండోది వెలుగు. దీపం ఎక్కడ వెలిగించబడద్దంటే ఎక్కడ చీకటి ఉందో అక్కడ దీపము వెలిగించబడుద్ది. దీపం ఉన్న దిక్క చీకటి ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్గా మనము ఒక టార్చ్ చేసినట్లయితే లైట్ మన చేతిలో ఉంది. టార్చ్ అంటే అది ఎంత దూరమో మనకు చూపిస్తుంది డిస్టెన్స్, అది లైట్ అయి ఉంటుంది. మనం ఏ విధంగా నడవాలా, త్రోవలో ఏ విధంగా నడవాలని లైట్ మనకి మార్గాన్ని చూపిస్తుంది. సో ఈ రెండు మనలో ఉండాలంటే ఫస్ట్ మనలో వాక్యం అనేది మన హృదయంలో నింపబడాలి. వాక్యం అనేది మన హృదయంలో నింపితే మనం ఏం చేస్తుంటే వెలుగులో నడవగలం. మన త్రోవను అది దిద్దుతుంటుంది. ఎలాంటి త్రోవ మనం తప్పకుండా మన త్రోవని కరెక్ట్గా నడవడానికి అది చూపిస్తుంటుంది, మార్గం అనేది చూపిస్తుంది. ఇంకొక దిక్కు కూడా ప్రభువారు ఈ విధంగా అంటున్నారు, నేను లోకానికి వెలుగై ఉన్నాను అంటున్నాడు. ఆయనే వెలుగై ఉంటున్నాడు. ఆయన ఆదిలో కూడా ఏమంటున్నాడు అంటే వెలుగు కలుగును కాక అన్నప్పుడు వెలుగు కలిగి ఉంటున్నది. అంటే అప్పుడు చీకటి ఉన్నది కాబట్టి వెలుగు వస్తే చీకటి వెళ్ళిపోతుంది. మన హృదయంలో కూడా మన జీవితాల్లో కూడా మనము లోకానికి ఏమైనా మాదిరికరంగా వెలుగుగా మనం కూడా జీవించాలని ఒక వాక్యం మనకి నేర్పిస్తున్నది. దేవుడి యొక్క వాక్యాన్ని దీవించిన కాక చిన్న ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ గల పరలోక తండ్రి, జీవం గల నాయన, ఈ ఉదయకాల సమయం బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. ఆయా చదివే వాక్యం తండ్రి ప్రభు మా హృదయంలో నాకు కృప చూపించమడుతున్నారు తండ్రి. మీరు నా తండ్రి వెలుగు అంటున్నారు తండ్రి. మీరు మమ్మల్ని వెలుగులో తండ్రి నడిపించే దేవుడే అంటున్నారు తండ్రి. మీ యొక్క వాక్యాన్ని తండ్రి మా హృదయంలో నాటుపట్టు కృప చూపించి దయ చూపించమని యేసయ్య నామమున నడుపుతున్నాం తండ్రి. ఆమేన్.